Hello students, welcome to our channel. Let's solve the another important CSAT previous year question. ఇది మన 2025 ఇయర్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే a petrol price shot by 10% as a result of the hike in the crude oil prices. The price of the petrol before hike was 90 per liter. A person travels 2200 kilometers every month and his car gives the 16 kilometer per mileage. 16 kilometer per liter. By how many kilometers should he reduce his travel if he wants to maintain his expenditure at the previous level? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ ఎవ్రీ మంత్ 2200 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారంట. అయితే 2200 కిలోమీటర్స్కి ఆయన కార్ ఎంత ఇస్తుంది అంటే మైలేజ్ 16 కిలోమీటర్స్కి 1 లీటర్ పెట్రోల్కి 16 కిలోమీటర్స్ ఇస్తుంది. అయితే ఇంటూ మనం 90 చేస్తే ఈయన మంత్లీ ఎంత ఎక్స్పెండిచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ వాల్యూ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది 99 పెరిగిన తర్వాత ఆయన అమౌంట్ సేమ్, ఆయన కారు 16 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది. అండ్ ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ మనకు తెలియదు, ఇక్కడ వాడు అడిగింది అదే ఎన్ని కిలోమీటర్స్ తగ్గుతుంది అనేది. ఇక్కడ మనం ఎంత అంటే ఇక్కడ ఆయన ఎన్ని కిలోమీటర్స్ అంటే ప్రైస్ పెరిగిన తర్వాత సేమ్ అమౌంట్కి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారో మనం ఫైండ్ అవుట్ చేసి వచ్చిన దాన్ని ఇందులో మనం మైనస్ చేసేసినట్లయితే ఎన్ని కిలోమీటర్స్ ఆయన తగ్గించుకున్నారో అనేది ఎంత చూడండి. బట్ హౌ మెనీ కిలోమీటర్స్ షుడ్ హీ రెడ్యూస్, ఎంత రెడ్యూస్ చేసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ మనం ఈ డిస్టెన్స్ ఎంత అంటే 99 పెరిగిన తర్వాత సేమ్ అమౌంట్కి ఎంత డిస్టెన్స్ వెళ్ళారో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 2200 by 16 into 90, ఇట్ సైడ్ 16 డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు వచ్చిన మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ హియర్ మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ డివైడ్ చేస్తుంది. 16 క్యాన్సిల్. 9 10s 9 10s and 9 11s, 11 1s 11 2s. Finally we get the 2000 kilometers. బిఫోర్ ఆయన 2200 కిలోమీటర్స్ వెళ్ళేవారు, ఇప్పుడు 2000 కిలోమీటర్స్ వెళ్తున్నారు. ఎంత తగ్గింది? 2200 మైనస్ 2000 చేస్తే we get the 200. 2200 before, now 2000 minus చేస్తే we get the 200 kilometers. So that answer is 200 kilometers. దీని షార్ట్ కట్లో కూడా ఎలా చేయొచ్చు అంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. ఇఫ్ ఎనీథింగ్ ఇంక్రీజెస్ హౌ మచ్ ఇట్ కెన్ బి డిక్రీజ్డ్ అని ఫార్ములా ఉంది కదా. ఇక్కడ ఏంటి 2200 కిలోమీటర్స్ ఎక్స్ బై 100 ప్లస్ ఎక్స్, ఈ ఫార్ములా ఉంది తెలుసు కదా. లైక్ ఒక వ్యక్తి తన యొక్క మనీ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు లేదా డిక్రీజ్ అయ్యేటప్పుడు అంటే ప్రైజెస్ పెరిగేటప్పుడు ఎంత తక్కువ కన్సెప్షన్ చేసుకోవాలనేది ఇది షార్ట్ కట్ ఫార్ములా. ఇఫ్ ప్రైజెస్ ఇంక్రీజెస్ హౌ మచ్ హీ కెన్ డిక్రీజ్ అనేది ఇది ఫార్ములా. కాబట్టి 2200 ఇంటూ 10% పెరిగింది, 100 ప్లస్ 10 బేసిక్ ఫార్ములా ఇచ్చారు. 2200 ఇంటూ 10 by 110. ఓకే, 1s 2s. ఫైనల్లీ వి గెట్ ది 200. ఇది షార్ట్ కట్ ఫార్ములా, ఇది ప్రొసీజర్ అన్నమాట. ఏం చేసినా ఫైనల్లీ వీ హ్యావ్ టు గెట్ ది ఆన్సర్. ఓకే, కాబట్టి బేసిక్ ఫార్ములాస్ కూడా ఈసారి మనం రివైజ్ చేసుకోవాలి. జస్ట్ సమ్ ట్రిక్ యూజ్ చేశారు. ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్ బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, వాటిని చేసుకున్నప్పుడు హౌ మచ్ హీ క్యాన్ రెడ్యూస్ కన్సెప్షన్ అనేది ఈ ఫార్ములా బట్టి కూడా చేయొచ్చు. మన నెక్స్ట్ వీడియోలో సమ్ అదర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ హ్యాపీ డే.